హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతు కష్టాలు ఈ సంవత్సరం వచ్చినట్టుగా గత 10-15 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేనంత కష్టం మాత్రం మిర్చి పండించే రైతాంగానికి అయితే కష్టం వచ్చిందని మాత్రం చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. అండ్ ప్రధానంగా మిర్చి రైతులు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు ఏంటంటే ఈ క్రాపింగ్ ఈ హార్వెస్ట్ సీజన్లో ఒకటి ఫైనాన్షియల్ డిస్ట్రెస్, ఒకటి సెకండ్ వచ్చేసి ఈ హార్వెస్ట్ సీజన్లో ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోయి రైతు పండించిన మిర్చికి గిట్టుబాటు ధర లేక రైతు తనకు రెడీమేడ్గా అప్పు దొరక్క వచ్చిన కాడికే చాలు అన్నట్టు రైతు మిర్చి యార్డ్లో అమ్ముకుంటున్న విధానం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈసారి మిర్చి రైతు మాత్రం ప్రభుత్వం దగ్గర నుంచి సరైన సహాయ సహకారాలు అందక, ప్రభుత్వం కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కానీ లేకపోతే ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ఏమన్నా తీసుకొచ్చి ఈ మిర్చి రైతాంగానికి ఏమన్నా మేలు చేసేదానికి ఏమన్నా ముందుకు వస్తుందా అని వెయిట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కనీసం చీమ కొట్టినట్టు కూడా అనిపించే పరిస్థితి అయితే కనపడట్లేదు. ఇక్కడ ప్రధానంగా మనం మిర్చి వెరైటీస్ కానీ చూసుకున్నట్లయితే బెస్ట్ వెరైటీ వచ్చేసి తేజ అనే వెరైటీ ఉంది. అది మ్యాక్సిమం 13,000 అమ్ముతూ ఉంది ఈరోజు మార్కెట్లో. మామూలుగా అయితే మిర్చి తేజ వెరైటీ ఏదైతే ఉందో అది మినిమం 18,000 నుంచి 20,000 అమ్మాలి. పీక్ సీజన్లో అయితేనే ధరలు కొంచెం అటు ఇటు ఉన్నప్పుడైతే ఇంకొంచెం ఎక్కువ అమ్మేదానికి ఆస్కారం ఉంది. సో ఇంకో సెకండ్ వెరైటీ సన్నం అనే వెరైటీ ఉంది. అది 8 నుంచి 11,000 అమ్ముతూ ఉంది. ఈ వెరైటీ మినిమంలో 15,000 అమ్మాల్సినటువంటి వెరైటీ ఇది. సో బెస్ట్ వెరైటీస్గా ఉన్నటువంటి ఈ వెరైటీసే ఇంతలా అమ్ముతున్నాయంటే ఇంకా కొంచెం లోవర్ గ్రేడ్స్ ఉన్నటువంటి వెరైటీస్ ఇంకా దగ్గరగా 6,000, 5,000 అలా అమ్ముతున్నాయి ఒక క్వింటల్ వచ్చేసి. సో ఇండియాలో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గుంటూరు మిర్చి యార్డ్ ఏదైతే ఉందో ఏషియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిర్చి యార్డ్. ఈ యార్డ్లోకి వచ్చేసరికి దగ్గరగా డైలీ 1.3 lakhs నుంచి 1.4 lakhs బ్యాగ్స్ వస్తాయి. అండ్ సప్లై సైడ్ డిమాండ్ సైడ్ ఇంకొంచెం ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు ఈ మిర్చి సప్లై ఇంకొంచెం ఎక్కువ ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈసారి సీజన్ హార్వెస్ట్ పరంగా కొంచెం అటు ఇటుగా కొంత పెస్ట్ వల్ల, కొంచెం అన్సీజనల్ రైన్స్ వల్ల కొంచెం మిర్చి క్రాప్ ప్రొడక్షన్ తగ్గినప్పటికీ ఫ్లో మాత్రం మిర్చి యార్డ్కి అలానే ఉంది. కానీ రైతుకి గిట్టుబాటు ధర లేక మాత్రం రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ రోజుకి ప్రభుత్వం సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఇవ్వకపోవడం మాత్రం టు బీ హానెస్ట్ ఇది ఏమాత్రం ఆహ్వానించదగింది కాదు. ఎందుకంటే 2024 ఎన్నికల క్యాంపెయిన్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అన్ని వర్గాల్ని నేను ఆదుకుంటానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈసారి రైతాంగం మిర్చి రైతే కాదు, పొగాకు రైతులు అవనివ్వండి, ప్యాడీ రైతులు అవనివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతాంగం మొత్తం వ్యవసాయ మార్కెట్ యార్డ్లన్నీ దళారుల చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత కంప్లీట్గా రైతు అనేవాడు ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోయి దళారులు ఫిక్స్ చేసిన రేటుకే అమ్మి రైతు అనేవాడు ఈ క్రాపింగ్ ఇయర్కి అయితే మాత్రం పెద్ద మొత్తంలో నష్టపోయిన విధంతం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అది శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఏ జిల్లాలో ఉన్న ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుబంధంగా ఉన్నటువంటి దళారులు ఫిక్స్ చేసిందే రేటుగా మాత్రం చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అఫీషియల్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం చూసుకుంటుంటే 1.94 లక్షల హెక్టార్ల మిర్చి కల్టివేట్ చేశారు. దగ్గరగా ఈల్డ్ వచ్చేసి 11.29 లక్షల మెట్రిక్ టన్స్ ఈల్డ్ వచ్చింది. సో ఇంత పెద్ద మొత్తంలో ఈల్డ్ వచ్చిన దగ్గర కూడా సరైన గిట్టుబాటు ధర లేక రైతు మాత్రం గుంటూరు మిర్చి యార్డ్లో మాత్రం అల్లాడిపోతున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఇంకోటి జరుగుతుంది ఏంటంటే గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మిడిల్ మ్యాన్, బిగ్ బిజినెస్ పీపుల్, తర్వాత ఎక్స్పోర్ట్ పెద్ద మొత్తంలో చేసే దళారులు వీళ్ళందరూ కలిసి రైతుల దగ్గర నుంచి మరీ తక్కువ ధరకు రైతు యొక్క డిజడ్వాంటేజెస్ పొజిషన్ని ఆసరాగా పెట్టుకొని ఇంకా తక్కువ ధరకు కొనుక్కొని ఫ్యూచర్లో రేటు పెరిగితే అప్పుడు అమ్ముకోవాలనేసి ఈ మిడిల్ మ్యాన్, ఎక్స్పోర్టర్స్ యాజ్ వెల్ దళారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రైతుని ఇంకా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో వీళ్ళ మీద ఎలాంటి రెగ్యులేషన్ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి లేకపోవడం అనేది గవర్నమెంట్ యొక్క ఇనేబిలిటీకి ఇంకొక ఎగ్జాంపుల్ అది. సో ఈ రకంగా చూసుకుంటే మనం ఓవరాల్గా రైతు అనే వ్యక్తి చాలా భయంకరమైన సిచ్యువేషన్లో మాత్రం ఉన్నాడు. మరీ ముఖ్యంగా మిర్చి పంటకు వచ్చేసరికి ఇన్పుట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. సీజనల్ రైల్స్తో ఇంకో ఇబ్బంది ఉంటుంది మిర్చికి. అండ్ ఇంకో పక్క పెస్ట్ వల్ల జరిగే అటాక్ వల్ల కూడా మిర్చి పంట చాలా తీవ్రంగా నష్టపోయేదానికి ఆస్కారం ఉంది. సో ఇన్ని రకాల అడ్వర్స్ కండిషన్స్ మధ్యలో మిర్చి రైతు పండించిన తర్వాత సరైన గిట్టుబాటు ధర లేక ప్రభుత్వం నుంచి ప్రాపర్ సపోర్ట్ అందక ఈ రకంగా ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా అనిపించకపోవడం ఇది టు బీ హానెస్ట్ వెరీ ప్యాథటిక్ పార్ట్. ఇంకోటి ఇక్కడ మనం మిర్చి రైతుల పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం
ఏదైతే కోల్డ్ స్టోరేజెస్లో మిర్చి రైతులు జనరల్గా కొంచెం ప్రైసెస్ తక్కువ ఉన్నప్పుడు ఫ్యూచర్లో ప్రైస్ ఎక్కువ పెరుగుద్ది, అప్పుడు అమ్ముకుందామని మిర్చిని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ఫ్యూచర్ రేట్ల కోసం, బెటర్ రేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి గుంటూరులో ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోల్డ్ స్టోరేజెస్లో ఆక్యుపెన్సీ కూడా 40% తక్కువ ఉంది. జస్ట్ 40% ఆక్యుపెన్సీ ఉంటాయి, అంటే రిమైనింగ్ 60% అలానే ఉంది. ఇంకోటి, గత సంవత్సరం కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్న రైతులు రేట్లు పెరిగినప్పుడు అమ్ముకుందామని అలానే ఉంచి దగ్గరగా 30 లక్షల బ్యాగులు అలానే ఈరోజు ఆ కోల్డ్ స్టోరేజెస్లో అలానే ఉన్నాయి, రేట్లు లేక వాళ్ళు అమ్మలేని పరిస్థితి. సో ఈ రకంగా చూసుకుంటే గత సంవత్సరం కోల్డ్ స్టోరేజ్లో పెట్టి అమ్మాలనుకునే వాళ్ళు ఈ సంవత్సరం తక్కువ ధరలో అమ్మలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ సంవత్సరంలో పండించిన రైతు ఎవరైతే ఉన్నారో ఫ్రెష్ మిర్చి వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళు గిట్టుబాటు ధర లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో ఇంత పెద్ద మొత్తంలో ఏషియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిర్చి యార్డ్లోనే ఇంత పెద్ద మొత్తంలో ఇంతలా జరుగుతుందని తెలిసిన గవర్నమెంట్ సైడ్ నుంచి కనీసం రెస్పాన్స్ అనేది లేకపోవడం, టు బి హానెస్ట్, ఇది చంద్రబాబు నాయుడు గారు రైతుల పట్ల ఉండేటువంటి ఇన్సెన్సిటివిటీకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చూడాలి మనము. ఇంకోటి, కనీసం మిర్చి యార్డుకు సంబంధించినటువంటి జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కనీసం ధరల స్థిరీకరణ గురించి కానీ, ప్రైస్ స్టెబిలైజేషన్ గురించి కానీ, మార్కెట్ ఇంటర్వెన్షన్ గురించి కానీ కనీసం అసెంబ్లీలో కూడా దీని మీద చర్చ జరగలేదంటే చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా మిర్చి రైతుల పట్ల ఉన్నటువంటి కన్సర్న్ ఏపాటితో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎన్నికలప్పుడు మాత్రం రైతాంగానికి నేను మేలు చేస్తాను, రైతాంగానికి గిట్టుబాటు ధరలు అందిస్తాను, మిడిల్ మ్యాన్ లేకుండా చేస్తానని చెప్తారు. కానీ ఎన్నికల్లో వన్స్ గెలిచిన తర్వాత యాజ్ యూజువల్గా అన్ని వర్గాలను ఎలా నెగ్లెక్ట్ చేస్తారో అలానే రైతాంగాన్ని కూడా ఇదే రకంగా నెగ్లెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంత ప్రెస్టీజియస్గా రైతులు పండించేటువంటి ఈ మిర్చి క్రాప్కి కనీసం గవర్నమెంట్ నుంచి కొంచెం కొద్దిపాటి సపోర్ట్ అందించిన రైతులకు ఎంతో కొంత బెనిఫిట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఎప్పుడు ఆయన రైతుల ఫ్రెండ్లీ పాలసీ తీసుకొచ్చి రైతును ఆదుకున్న ఉదంతం ఆయన 4వ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు అంతకుముందు ఏ టెన్యూర్లో కూడా ఏ టెన్యూర్లో చేయని వ్యక్తి ఈ టెన్యూర్లో ఏదో రైతులకు మేలు చేసే పని చేస్తాడని ఆశించడం కొంచెం అత్యాశే. కానీ ఈసారి మిర్చి రైతుల పరిస్థితి చూస్తూ ఉంటే మాత్రం గత 15-20 సంవత్సరాలలో ఇంత దయనీయమైన ప్రైస్ అయితే మాత్రం ఎప్పుడూ లేదు. మొట్టమొదటిసారి ఇంత దయనీయమైన పరిస్థితిలో ఈ రకంగా రైతు ఇబ్బంది పడతా ఉంటే ప్రభుత్వం నుంచి కనీసం వ్యవసాయ మంత్రి కూడా స్పందించట్లేదంటే వీళ్ళకి రైతుల పట్ల ఉన్న కన్సర్న్ ఏపాటితో అర్థం చేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ అనేది వీళ్ళు మేము వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామంటారు, వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతారు కానీ రైతు పండించే పంట కనీసం మద్దతు ధర ఇవ్వలేని బడ్జెట్ ఎందుకు? అది మీరేదో ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేదానికి తప్ప రైతుకు కనీసం మద్దతు ధర ఇవ్వలేని బడ్జెట్ ఎందుకండి అది? సో చంద్రబాబు నాయుడు గారు ప్రయారిటీస్ చాలా క్లియర్గా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రయారిటీస్ ఆయన కొన్ని కాంట్రాక్టుల ద్వారా డబ్బులు వచ్చే వాటి మీద ఎక్కువ ఎఫర్ట్స్, ఎక్కువ ఫోకస్ ఉంది. కానీ రైతాంగానికి లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి నీడీ పీపుల్కి మేలు చేయాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి ఏ కోశాన కూడా లేదు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులు పడుతున్నటువంటి అవస్థ. వాళ్ళ గురించి కనీసం వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడలేదంటే ఈ గవర్నమెంట్కి రైతుల పట్ల ఉన్న కన్సర్న్ ఏపాటిదో అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.